ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క రాత్రి సమయంలో మనం ప్రార్థన అనే ప్రాముఖ్యతను గురించి మనం ఆలోచన చేస్తూ, ప్రార్థన అనేది భక్తుల యొక్క జీవితంలో ఎంత ప్రాముఖ్యత వహించిందో, వారు ఎంత ప్రాముఖ్యంగా వారు తీసుకున్నారో ఆ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ఈ యొక్క వారమున మనం పోయిన వారమున మోషే యొక్క ప్రార్థన జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి. ఆ ప్రార్థన జీవితం ఎంత అద్భుతమైన ప్రార్థన జీవితం. దేవుడితో మాట్లాడి దేవుని దగ్గర నుంచి అనేకమైన విషయాలను పొందిన వ్యక్తి. అతని హృదయంలో ఇజ్రాయెల్ పట్ల ఉన్న భారాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. వారు పాపం చేసినప్పుడు దేవుడు వారందరినీ కూడా నాశనం చేస్తాను అనంటే, అప్పుడు ఆ యొక్క మోషే ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవా, నువ్వు ఆ ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని తీసుకొచ్చింది దీనికోసమేనా? ప్రజలు ఏమనుకుంటారు అని చెప్పి దేవుడితో ఒక మంచిగా మాట్లాడిన వ్యక్తి. అలాంటి మోషే జీవితంలో ప్రార్థనకు ప్రాముఖ్యత అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రార్థన చేయాలి. మన ముందు అనేకమైన సమస్యలు కనబడుతుండొచ్చును, వెనకాల కనబడుతుండొచ్చును. ఈ సమస్యలు కనబడుతున్నప్పుడు మోషే దేవుణ్ణి ప్రార్థన చేసి ఆ ముందుకు సాగినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు సమస్యలను పరిష్కరించి ఆరిన నేలలో వారందరినీ కూడా నడిపించాడు అనేది మనం గమనిస్తూ వచ్చాం. ఇవన్నీ కూడా మోషే జీవితాన్ని గురించి మనం ఆలోచన చేశాం. మోషే దగ్గర వాళ్ళు పెరిగిన ఆ యొక్క యోషువ, సేవకుడుగా ఉన్న యోషువ కూడా అలాంటి ప్రార్థన జీవితాన్నే కలిగి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మనం మాత్రమే కాదు ప్రార్థన జీవితాలు కలిగి ఉండటం, మన ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన జీవితాన్ని వారు కలిగి ఉండాలి. అలాంటి ప్రభావితమైన జీవితాన్ని మనం జీవించాలి అనేది పిల్లలకు మనం నేర్పించాల్సింది ఏంటంటే, మనం ఒకవేళ ఏదన్నా వాళ్ళ బర్త్డే వచ్చిందనుకుందాం, వాళ్ళ జన్మదినాలు వచ్చినప్పుడు వారి జన్మదినాలకి మీరు ఆ యొక్క వాళ్ళు కొన్ని ఆశిస్తూ ఉంటారు. చక్కని బట్టలు ఆశిస్తూ ఉంటారు, కేక్ ఆశిస్తారు, ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలుస్తూ ఉంటారు. వాళ్ళెంతో సరదా పడుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఆ పిల్లలకు జ్ఞానం రాగానే చెప్పాల్సిన విషయం ఏంటంటే, పిల్లలు ప్రార్థన చేసుకుంటే దేవుడు అన్నీ చేస్తాడు అని చెప్తూ ఉండాలి. మనం ప్రార్థన చేయాలి. నేను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నా, దేవుడే సహాయం చేయాలి అనే విషయాన్ని వాళ్ళకు మనం నేర్పించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున తల్లిదండ్రులు పిల్లలకు ప్రార్థన జీవితాన్ని నేర్పించడం లేదు. ప్రార్థన అనేది పిల్లలకు నేర్పించగలిగినప్పుడే పిల్లలు కూడా చక్కగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించగలరు. పిల్లలకు మనం తండ్రి ఏం చేస్తున్నాడు, తల్లి ఏం చేస్తుంది, ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎంత దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నారు, ఆ విషయాన్ని వాళ్ళకి స్పష్టంగా అర్థమైనప్పుడు వాళ్ళు కూడా ప్రార్థన నేర్చుకుంటారు. అదే మనం గమనిస్తూ వచ్చాం. అబ్రహాం దగ్గర నుంచి ఎలాగా దాసి నేర్చుకుందో, సేవకుడు నేర్చుకున్నాడో, కొడుకు నేర్చుకున్నాడో, మనవడు నేర్చుకున్నాడో, ఈ విషయాలన్నీ కూడా గత వారాల్లో మనం ఆలోచన చేస్తూ వచ్చాం. మోషే దగ్గర ఉన్న సేవకుడు కూడా అతడు కూడా నేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో ఆ మాటలు యోషువ ఏమైపోయిందో చదువుతూ ఉన్నాను. 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. 1వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరు ఆ యొక్క యోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో మోషే యొక్క పరిచారకుడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ పరిచారకుడికి మృతి పొందిన తర్వాత, కాబట్టి నీవు లేచి ఈ జనులందరినీ
యోర్దాను నదిని దాటి ఇశ్రాయేలుకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇంతమంది ప్రజలను నడిపించడం అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ ప్రజలను తర్వాత వారు ఎలాగ నడిపించుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. మోషే ఇశ్రాయేల్ ప్రజలను ఎలాగ నడిపించాడు అనంటే ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థన చేస్తూనే ఇశ్రాయేల్ ప్రజలను నడిపించగలిగాడు. ఇప్పుడు అతని దగ్గర ఉన్న పరిచారకుడు కూడా చేయాల్సిన పద్ధతి అదే. దేవుణ్ణి అడిగి దేవుణ్ణి ప్రార్థన చేసుకుని, దేవా నాకు జ్ఞానం ఇవ్వు ఈ ప్రజలందరినీ కూడా నడిపించడానికి. నువ్వు చెప్తూ ఉన్నావు, నువ్వు వాగ్దాన దేశానికి తీసుకుని వెళ్ళమని చెప్తున్నావు. ఈ ప్రజలు ఎంత భయంకరమైన ప్రజలో నీకు తెలుసు. ఈ ప్రజలందరినీ కూడా నడిపించడానికి తప్పనిసరిగా ప్రార్థన జీవితం కావాలి. ఈ రోజున మనం ఒక ఇంటిని నడిపించుకోవాలన్నా, ఒక కుటుంబాన్ని నడిపించుకోవాలన్నా, ఒక సమాజాన్ని నడిపించుకోవాలన్నా ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యము అనే విషయాన్ని గమనించాలి. మనం చాలా పనులు చేస్తాం, కానీ ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వం, ప్రార్థనకు స్థానాన్ని ఇవ్వం. కనుక మన జీవితాల్లో చాలా విఫలం కనబడుతూ ఉంది, చాలా అనేక అపజయాలు, అవమానాలు కనబడుతూ ఉంటాయి. కనుక ప్రార్థన మనం చేసుకోగలిగితే ప్రార్థన జీవితం అనేది ప్రార్థన ఎప్పుడూ కూడా విజయానికే నడిపిస్తుంది. దేవుని వాగ్దానాలు ఉన్నాయి. ఎన్ని వాగ్దానాలు ఉన్నా ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు మోషే పరిచారకుడైన యోషువాకి ఏ మనుషుడు కూడా అనే విషయాన్ని 5వ వచనంలో చూడండి, నువ్వు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును అని చెప్పాడు. ఇంత వాగ్దానాలు ఉన్నాయి, నువ్వు ధైర్యం కలిగి ఉండు, నీ ముందు ఎవ్వడు కూడా నిలబడ్డు అని చెప్పేసినంత మాత్రంలో దేవుడు ఆ యొక్క వాగ్దానం ఉన్నది, ఏమి చేసినా దేవుడు దీవిస్తాడు, చేస్తాడు అని అనుకుంటే అదొక పెద్ద భ్రమ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదొక పెద్ద నువ్వు ఒక విధంగా చెప్పాలంటే ఒక తప్పుడు అభిప్రాయంలో నువ్వు ఉన్నావు అనే విషయాన్ని. ప్రార్థన ఏదైనా సరే వారి జీవితంలో ప్రార్థన అనేది ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. అందుకే ఈ విషయాన్ని ఒక సీరియస్గా ఈ విషయాలు చెప్తూ ఉన్నాను. శిష్యులు వెళ్ళి యేసు ప్రభుని ఏమడిగారు? మాకు ప్రార్థన నేర్పించమని అడిగారు. ఈరోజు కూడా ప్రభువా మాకును ప్రార్థన నేర్పించు, సమస్యలు ఉన్నాయి, ఆ యొక్క పిల్లల్ని ఎలా పెంచుకోవాలో, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో మాకు ఏం అర్థం కావడం లేదు, నీ జ్ఞానం దయచేయి అనే విషయాన్ని గురించి దేవుణ్ణి మనం ప్రార్థన చేసుకోవాల్సిన అవసరత ఉంది. కనుక మనం చాలాసార్లు కూడా ఈ విషయాలు మనం ప్రార్థన చెయ్యం. మన సొంత శక్తుల మీద, సొంత సామర్థ్యం మీద, వాటి మీద ఆధారపడడానికి ప్రయత్నం చేస్తాం. ఆ కారణం చేతనే మన పిల్లల భవిష్యత్తుని కట్టలేకపోతున్నాం, కుటుంబాన్ని కూడా సరిగ్గా నడిపించలేకపోతున్నాం. రండి, ఈ యొక్క సమయంలో ఆ దేవుడు చెప్పాడు, ఆ మంచి దేశంలోనికి తీసుకువెళ్తాను అని చెప్పాడు. ఈ యొక్క యోషువాకి నేను తోడుగా ఉన్నాను, ఏ మనుషుడు కూడా నిలబడు అని చెప్పాడు. కనుక అలాంటి విషయాన్ని గురించి యోషువా ఇప్పుడు ముందుకు సాగుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు అక్కడ మనం గమనిస్తున్నప్పుడు 2వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు రాహబు విషయాన్ని మనకు కనబడుతుంది, రాహబు అనే విషయాన్ని. ఆ తర్వాత రాహబు కనబడిన తర్వాత మనం గమనించిన తర్వాత 3వ అధ్యాయంలో యోర్దాను నదిని గురించి మనకు కనబడుతుంది. ఈ విషయాలు అన్నీ కూడా 3-4 అధ్యాయాల్లో యోర్దాను నదిని గురించి మనకు కనబడుతుంది. యోర్దాను నదంతా కూడా ఏకరాశిగా నిలిచిపోయి వారందరూ కూడా ప్రయాణం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటి అనంటే, ఇశ్రాయేల్ ప్రజలు దాటిన తర్వాత 6వ అధ్యాయంలో ఎరుకో పట్టణానికి వచ్చారు. ఎరుకో పట్టణానికి వచ్చిన తర్వాత ఎరుకో పట్టణంలో జరిగిన విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఎరుకో పట్టణం అంతా కూడా మీరేమి యుద్ధం చేయనవసరం లేదు, మీరందరూ కూడా
సిద్ధపడండి అని చెప్పాడు. 3వ అధ్యాయంలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి అని చెప్పాడు. మీరు అద్భుతాలు చూడాలి అనంటే మీరు పరిశుద్ధపరచుకోవాలి అని చెప్పాడు. 3వ అధ్యాయంలో 5వ వచనంలో, మరియు యోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను అనే మాట ఉంది 3వ అధ్యాయం 5వ వచనంలో. కనుక వాళ్ళు పరిశుద్ధపరచుకోగానే యోర్దాను నది ఏమైపోయింది అనంటే ఏకరాశిగా నిలిచిపోయినట్లుగా చూస్తున్నాం. దేవుని యొక్క అద్భుతాలు జరిగాయి. వారి యొక్క పూర్తిగా జరిగిన విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది? 6వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు ఎరుకో పట్టణం గురించి వచ్చింది. ఎరుకో పట్టణంలో వాళ్ళు చేసింది ఏమీ చేయలేదు. కేవలం వారు బూరలు ఊదుతూ ఆ పట్టణం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఎరుకో గోడలు కూలిపోయాయి. ఇదంతా కూడా ఎందుకు చెప్తూ ఉన్నా అనంటే ఒక ఉపద్ఘాతం మీకు అర్థమవుతేనే కానీ ఎప్పుడు మనం ప్రార్థన చేస్తాం, ఎలాంటి సమయాల్లో ప్రార్థన చేస్తాం, ఏం జరిగిన తర్వాత ప్రార్థన చేస్తామో ఆ విషయాలు మనకు అర్థం కావడానికే నేను ఇవన్నీ కూడా చెప్పాల్సి వచ్చింది. కనుక ఇప్పుడు ఇంత యోషువ ఆ యొక్క ఎరుకో గోడలు ఆ యొక్క పూర్తిగా పడిపోయి బానే ఉంది, ఇంతవరకు బానే ఉంది. ఇప్పుడు ఏం జరిగింది అనంటే 6వ అధ్యాయంలో ఎరుకో గోడలు కూలిపోయిన తర్వాత వాళ్ళకు ఒక విషయాన్ని చెప్పాడు. ఏమన్నాడంటే మొట్టమొదట పట్టణం గనక అందులో ఉన్న ఎరుకో పట్టణంలో ఉన్నదంతా కూడా దేవునికి మనం ప్రతిష్ఠ చేయాలి అని అన్నాడు. అంటే దేవునికి మొట్టమొదట ఆయనదంతా కూడా ఇచ్చేద్దాం అని చెప్పేసి దాంట్లో ఏది కూడా తీసుకోవద్దు, తీసుకుంటే అది శపింపబడతారు అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఇది చెప్పిన విషయం. ఇప్పుడు ఏం జరిగింది అనంటే ఎరుకో పట్టణం తర్వాత ఇప్పుడు హాయి పట్టణానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. హాయి మీదకి యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. హాయి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనే విషయానికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. ఇప్పుడు రండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. 4వ వచనంలో, కాబట్టి జనుల్లో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి కానీ అనే మాటను మనం చూస్తున్నాం. ఎంతమంది వెళ్ళారు అనంటే ఆ మాటలు మనం గమనించవచ్చు. వేవుని ఆలోచన చేశారు. 3000 మంది వెళ్ళారంట. వారు వారు ఏం చేశారు? హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి అనే మాట ఉంది. పారిపోయినప్పుడు వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు? 5వ వచనంలో, అప్పుడు హాయి వారు వారిలో 36 ఆ యొక్క మనుషులను హతము చేసిరి అనే మాట ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే హాయి పట్టణం మీదకి వెళ్ళారు. హాయి పట్టణం మీదకి వెళ్ళి హాయి పట్టణంలో ఓడిపోయారు వాళ్ళు. ఇది జరిగిన విషయం. ఎందుకు ఓటమి సంభవించింది? ఈ రోజున మన జీవితాల్లో ఎందుకు ఓటమి వస్తుంది? ఎందుకు ఫెయిలియర్స్ అనేది వస్తుంది? దేవుడు చెప్పాడు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. నువ్వు నీ ఎదుట ఏ మనుషుడు నిలవలేక ఉండును అని చెప్పాడు. ఇప్పుడు ఏమైపోయింది? నాకు ఎదురు లేదు అనే అనుకున్న ఆ విషయంలో ఇప్పుడు ఎదురైపోయింది. 36 మనుషులు చచ్చిపోయారు. ఇది జరిగిన విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. అలాగ జరిగిన తర్వాత, ఏది నష్టపోయిన తర్వాత, మనం ఆ యొక్క మోకాళ్ళు తెగిన తర్వాత మోకరిస్తే ప్రయోజనం ఏంటి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అది మోకాళ్ళు తెగిపోయిన తర్వాత ముందు జరిగే విషయాన్ని గురించి అంతకు ముందే దేవుని సన్నిధిలో మోకరిస్తే మోకాళ్ళు తెగకుండా ఉండు. మనం నష్టం వాటిల్లిన తర్వాత మనం ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం. అందుచేతనే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అనేది మనుషుల్లో చాలా తగ్గిపోయింది అని చెప్పాలి. అసలు దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు ఎందుకు ప్రార్థన చేయలేదు, ఈ విషయాన్ని నాకు పెద్ద ఆలోచన అనేది వచ్చింది. అసలు ఎందుకు ప్రార్థన చేయలేదు, అసలు ఎందుకు ప్రార్థన చేయలేకపోయాడు అనే దాని గురించిన
ఆలోచన వచ్చింది. ఇంత బాగా జయం పొందిన వ్యక్తి యోర్దాను నదిని దాటేశాడు, ఎరుకో గోడలు కూలిపోయాయి, అన్నీ బానే జరిగాయి కదా. ఇప్పుడు ప్రార్థన ఎందుకు చేయలేదు? అదే, చాలా మంది వారి జీవితాలలో విజయం వచ్చిన తర్వాత వారు వారి ఏమనుకుంటారు అనంటే, వారి వారి మీద మనసు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంటే, నేను చూసావా నేనెంత సాధించాను, నాకు ఎదురు లేదు అని అనుకుంటాం. అదే చాలా పెద్ద పొరపాటు. ఇక్కడ ఈ 7వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు, నిజంగా యుద్ధానికి వెళ్ళినప్పుడు యోషువ ప్రార్థన చేసినట్లు కనబడలేదు మనకి. మీరు 1వ వచనాన్నించి మీరు చదువుతూ ఉన్నప్పుడు 6 వచనాల వరకు ఏమి ప్రార్థన చేసినట్లు కనబడలే. అరే, యుద్ధానికి వెళ్తూ ఉన్నాం, దేవుని మీద ఆధారపడదాం, దేవుడు అనే విషయాన్ని గురించిన ఆలోచన ఎంత మాత్రం కూడా లేకుండా పోయింది. ఈ రోజున చాలా మంది వారి జీవితాలలో ఎందుకు, అరే మన జీవితాల్లో ఆ యొక్క ఎరుకో మీద విజయం వచ్చింది, దేవుడు విజయాన్ని ఇచ్చాడు అనే విషయాన్ని, దేవుడు ఎరుకో మీద విజయాన్ని ఎలాగిచ్చాడు, దేవుడు ఆ యొక్క దేవుని యొక్క నడిపింపు అనే విషయాన్ని గురించి ఆ యొక్క ఇలాంటి ఆలోచన అంతా కూడా పోయింది. ఈ రోజున మనం మనం మన జీవితాల్లో చాలాసార్లు కూడా ఎందుకు విఫలమైపోతాం, ఓటమి వస్తుందంటే, దేవుని నడిపింపు మీద ఆధారపడలేదు యోషువ. ఇప్పుడు హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు కల్లా దేవుని నడిపింపు మీద ఆధారపడలేదు. ఈ రోజున నీ పిల్లల్ని చదివించడంలో కానీ, నీ కుటుంబాన్ని నడిపించుకోవడంలో కానీ దేవుని యొక్క నడిపింపు కొరకు ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో ఏది కూడా రాణించలేవు, నీ జీవితంలో సాధించలేవు కూడా అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. చాలా మంది వారి జీవితంలో అరే దేవుడు ఇవ్వాలి విజయం, దేవుడు నడిపించాలి నాకు అనే విషయాన్ని గురించి ఆలోచన చెయ్యాలి. వీరికి ఎంత బలం ఉంది అనంటే, వీరికి చాలా సంఖ్యాబలం చాలా ఉంది. వారు ఎంత గర్వించారు అనంటే, మీరు చూడండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు మీరు సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో ఏం నడుస్తుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అన్నట్లుగానే మనం పతనానికి ముందు గర్వమే నడుస్తుంది. చాలా మంది వారి జీవితాల్లో పతనానికి ముందు గర్వమే, చూసావా అనే విషయాన్ని మనం ఎప్పుడైతే మన మనసులోకి వస్తుందో అప్పుడే అపజయం అనేది, అవమానం అనేది ప్రారంభం అవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ వచనాలు నేను మీకు చదివి వినిపించాలని నేను ఆశపడుతూ ఉన్నా. బాగానే మంచి పేరు వచ్చింది, యోషువకి మంచి పేరు వచ్చింది. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి. 27వ వచనం, 6వ అధ్యాయం 27వ వచనంలో, యెహోవా యోషువకు తోడయుండెను గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించెను అనే మాట ఉంది. మన పేరు వచ్చేసింది, బానే ఉంది. మనం చాలాసార్లు కూడా బాగా చదువుతాం అనే పేరు వచ్చేసింది, బాగా చేస్తాం అనే పేరు వచ్చేసింది. అరే, నిజంగా ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? ఆ మాట మర్చిపోవద్దు. యెహోవా యోషువకు తోడయుండెను గనుక అనే మాట అది మర్చిపోవద్దు. ఎవరి వల్ల వచ్చింది? దేవుడు వల్ల వచ్చింది అనే విషయాన్ని మర్చిపోతారు. అరే, దేవుడు వలన వచ్చింది, ఇది ఈ యొక్క స్థితి వచ్చింది అనేది ఎప్పుడైతే మర్చిపోతారో ఇక దేవుణ్ణి కూడా ప్రార్థన చేయడం మర్చిపోతారు. అదే జరిగేది. ఎప్పుడైతే నీ జీవితంలో ఆ గర్వం వస్తుందో ఆ గర్వమే ప్రార్థన జీవితానికి దూరం చేస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలా లేదా? ఆ యొక్క ప్రార్థన ఏమీ లేదు. అసలు ఏమనుకున్నాడు అనంటే, ఇక సొంత జ్ఞానం మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. ఆ యొక్క చుట్టూ ఉన్న ప్రజల మాట వినడానికి ప్రయత్నం చేశాడు. ప్రార్థన అనేది పక్కకు పెట్టేశారు. ఈరోజు కూడా చాలా మంది ప్రార్థనను పక్కకు పెట్టేస్తారు, సొంత జ్ఞానం మీద ఆధారపడతారు. ఆ యొక్క సొంత మనుషులు
చెప్పే మాటల మీద ఆధారపడతారు. సొంతం చెప్పే ఆ మాటలే మన జీవితాన్ని నాశనం చేస్తుంది. దేవుని మాట చాలా ప్రాముఖ్యం, కానీ మనుషుల మాట ప్రాముఖ్యం కాదు. మనుషులు మనల్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తే విఫలం అయిపోతాం, ఫెయిల్ అయిపోతాం. కానీ దేవుడే మనల్ని నడిపిస్తే దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను. ఏమని మాటలు చదువుతూ ఉన్నానో 3వ వచనంలో చదువుతూ ఉన్నాను. 7వ అధ్యాయం 3వ వచనంలో, హాయిపురమును వేగుచూచి యోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెలనీయకుము, జనులందరినీ వెలనీయకుము. ఆ మాటలు మనం చూడండి, 2-3 వేల మంది వెళ్ళి హాయి పట్టణమును పట్టుకొనవచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిరి అనే మాట ఉంది. చూసారా, ఇప్పుడేమనుకుంటున్నారు, అరే మాకు ఇంత సంఖ్యాబలం ఉంది, సైన్య బలం ఉంది, మనం అందరం వెళ్ళడం ఎందుకు, 2-3 వేల మంది వెళ్తే చాలు. అరే నిజంగా వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డంలే. ఈ రోజున చాలా మంది వారి జీవితాల్లో తమ మీద ఆధారపడడం నేర్చుకుంటారు. తమ ప్రతిష్టల మీద, వారి యొక్క కీర్తి మీద. అక్కడ చూసాం, జనులందరి ఆ దేశమంతా కూడా కీర్తి వచ్చేసింది. ఇప్పుడు ఎవరో చెప్పిన మాటల మీద ఆధారపడడం నేర్చుకుంటాం, తమ మీద ఆధారపడడం. మన జీవితంలో మన మీద ఆధారపడడం, మన ప్రతిష్ట మీద ఆధారపడడం, మనుషులు చెప్పే మాటల మీద ఆధారపడడమే మనం పతనాస్థితికి వస్తాం. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాల్సింది పోయి ప్రార్థన ఎంత మాత్రం కూడా చేయడం లేదు. ఇప్పుడు ఏమైపోయింది అనంటే, నేను ఆ మాటలు చదువుతున్నప్పుడు అర్థమైందా విషయం ఏంటి అనే, వారు ఎవరి మీద నమ్మకం అనేది ఏర్పడింది, దేని మీద నమ్మకం ఏర్పడింది, వాళ్ళ యొక్క కాన్ఫిడెంట్ ఏంటి, అసలు వాళ్ళకి ఉన్న ఆ నమ్మకం ఏంటి, అసలు వాళ్ళకి నమ్మకం ఏంటి అనంటే అక్కడ చెప్పాడు, ఏమన్నాడు, ఇంతకు ముందు మాకు విజయం వచ్చేసింది కనుక జనులందరినీ వెళ్ళనీయకుము. మనకి విజయం వస్తుంది, 2,000-3,000 మంది వెళ్తే చాలు. ఇంతకు ముందే ఎరుకో గోడలే కూలిపోయి యోర్దాను నదే ఏకరాశిగా నిలిచిపోయింది. ఇంత గొప్ప విజయాన్ని సాధించిన వాళ్ళు, ఇది ఎంత మాత్రం ఈ చిన్న పట్టణం, ఈ పట్టణం మీద జయించకపోవడం ఏంటి అనే విషయాన్ని ఏం ఆలోచించారు అనంటే, వారి మీద వారికి నమ్మకం, 2-3 వేల మంది అయితే చాలు అనేది వారి మీద నమ్మకం. దేవుడి మీద నమ్మకం పోయింది. ఎందుకు పోయింది అనంటే, గత విజయాలను చూచి మనం చాలాసార్లు కూడా గర్విస్తాం. ఆ గత విజయాలే మన జీవితానికి పతనానికి తీసుకొస్తుంది. గత విజయాల మీద ఆధారపడదు. గత విజయం ఎవరిచ్చారు? ఎరుకో పట్టణం మీద ఎవరిచ్చారు విజయం? దేవుడిచ్చాడు. యోర్దాను నదిని పాయలుగా ఏకరాశిగా నిలిపివేసింది ఎవరు? దేవుడు. దేవుడి మీద కాకుండా మన సొంత సామర్థ్యం మీద ఆధారపడమే అపజయానికి దారి. ప్రార్థన అనేది ఏమీ లేదు అక్కడ. మనం జయించగలవనే ఊహించారు వారు, దేవుని ప్రార్థన చేయలా. ఈరోజు పరీక్షలకి వెళ్ళే వాళ్ళు కూడా ఊహిస్తారు, మేము విజయాన్ని సాధిస్తాం అని అనుకుంటారు. వారు ఊహిస్తారు, విజయం వస్తుందని ఊహిస్తూ ఉన్నారు. నీ జీవితంలో ఊహించద్దు, దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. ఇంకా ఏంటి అనే విషయానికి వచ్చినప్పుడు కల్లా వాళ్ళు ఏమన్నారు? దేవుని వాక్యంలో నేను చదువుతున్నాను చూడండి, జనులందరూ ప్రయాసపడనేలా. ఎందుకండి అంతమంది? కొద్ది మంది. అంటే దేని మీద ఆధారపడ్డారు వారు? మానవ బలం మీద ఆధారపడ్డారు. ఇది వారి జీవితంలో జరిగిన విషయాన్ని అందరొద్దు, అందరూ కూడా వెళ్ళనీయొద్దు, చాలిక.
ఈ రోజున చాలా మంది వారి జీవితాల్లో అరే ఏదన్నా పని చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఆ పనిలో మీరు గమనించినప్పుడు మీరు ఆ ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నదిని దాటక ముందు ఏం చేశాడు? రేపటి దినమున మీలో అద్భుతాలు చేస్తాడు అని చెప్పి అందరిని ఏమన్నాడు చూడండి. ఆ మనుషులందరినీ కూడా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని అందరికీ చెప్పాడు. అందరూ కూడా ఈరోజు దేవుని మీద ఆధారపడి అందరం కూడా సిద్ధపడదాం అనుకోవాలా. మీరు 8వ అధ్యాయానికి రండి. 8వ అధ్యాయం 1వ వచనంలోనికి వెళ్దాం. అక్కడ చదువుతున్నాను చూడండి. మరియు యెహోవా యోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నిధులైన వారందరినీ కొద్దిమంది కాదు, నేను చెప్పేది అనుసరించు. నువ్వు నీ సొంత ప్లాన్ వలన ఏమైంది? నీ సొంత ఆలోచనలు, మనుషుల యొక్క ఆలోచన వలన ఏమైందో మనం చూస్తున్నాం. కాబట్టి జనుల్లో ఇంచుమించు 36 మంది ఏమైపోయారు? హతులయ్యారు. నీ సొంత జ్ఞానం చేత దేవుణ్ణి అడగకుండా ఆలోచన చేస్తే, నేను ఈ సమయంలో ఒక వచనాన్ని కూడా మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నా. యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. ఈ రోజున చాలా మంది చేసే పనులవే. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఇది నేర్చుకోవాలి. ఈ వచనాన్ని కంఠస్థం చేయండి, చెప్పండి కూడా. ఇది నేను ఈ యొక్క క్రైస్తవ సంఘాలలో విశ్వాసులను చూచి నా హృదయంలో ఎంతో వేదన. దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి. 30వ అధ్యాయానికి వెళ్దాం. 30వ అధ్యాయం, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనంలో చదువుతున్నాను. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లు వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకు నన్ను అడగరు. పిల్లల్ని చదివించడంలో అడుగుతారా అంటే అడగరు, అది కూడా చేయరు. పిల్లలు పెళ్లి విషయాల్లో అడుగుతారా? అడగరు, అది కూడా అడగరు. ఏది అడగరు? దేవుణ్ణి. అక్కడ చెప్పారు, ఇక్కడ చెప్పారు. యోషువ లాగానే మనం కూడా వెళ్తాం. చాలే, మంచిగానే ఉంది, అది బాగుంది, ఇది బాగుంది. ప్రార్థన చేసుకో. ప్రార్థన లేని జీవితాలలో అవమానము, నష్టము. యోషువ తన జీవితంలో ప్రార్థన లేకపోవడం చేత ఇంత నష్టం వాటిల్లింది. ఈ రోజున చాలా మంది వారి జీవితాలు సాతాను చేసేది ఏంటంటే, నువ్వు ఇంత వీరుడివి, ఇంత ధీరుడివి, నువ్వు జడియనవసరంలా, నీకు ధైర్యంగా ఉంటాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇలాంటి కబుర్లు చెప్తూ ఉంటాడు వాడు మనుషులకి. ఇంతకు ముందు దేవుడు చేయలేదా? ఇప్పుడు కూడా చేస్తాడు, నువ్వేమి భయపడినావు, ఇవి చెప్తూ ఉంటాడు. ప్రార్థన మాత్రం చేయమని చెప్పడు వాడు. ఏదైనా సరే చేయి, కానీ ప్రార్థన మాత్రం చేయకంటాడు. అందుకే చర్చిలో ఆదివారాలు కనబడే మనుషులు ప్రార్థనకు కనబడరు. వాళ్ళంతా కూడా ఏమని వింటున్నారంటే అది సాతాను మాట వింటున్నారు అంతే. అందుకే చెప్పుకుంటూ వచ్చాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థనలో మెలకుగా ఉండమంటే ఈ ప్రార్థనే మనం నిర్లక్ష్యం చేస్తాం. ఆదివారమే ప్రాముఖ్యం అనుకుంటాం. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నా, ప్రార్థన చేయకు. చూసావా నువ్వు ఎలాగ పడిపోయి, యోర్దాను నది ఎలాగ దాటేసి వచ్చారు, ఎలాగ ఎరుకో గోడలు పడిపోయి చూసారా? ఇంత ప్రతిష్ట, ఇంత పేరు. అదే వాడు చెప్తూ ఉంటాడు. దేవుడి మీద ఆధారపడకుండా వాడు చేస్తాడు. ఈ రోజున అందుకే వారి జీవితంలో ఏం కనబడ్డది? వెళ్ళారు, ఎవరు లేరు? దేవుడు లేని యుద్ధం ఏమవుతుంది? దేవుడు చెప్పాడా?
దేవుడు ఏం చెప్పాడో అది అనవసరం, వాళ్ళకి వెళ్ళిపోయారు. మాకు 2-3 వేల మంది ఉంటే చాలు అనుకున్నారు, వెళ్ళారు. దేవుడు లేనిది వాళ్ళు వెళ్ళిపోయారు, దేవుని సలహా లేనిది వెళ్ళారు. ఇంతవరకు ఏం చేశారు? దేవుడు చెప్తే నువ్వు ఇది ఎరుకో గోడల చుట్టూ తిరగాలి, దేవుని మాట మీద చేశారు. జయం వచ్చింది. దేవుని మాట మీద వాళ్ళు నడిచారు, యోర్దాను దాటగలిగారు. నీ జీవితంలో దేవుడు మాట వద్దు. అందుకే అన్నాను, పాపమునకు పాపము కూర్చుకున్నట్లు వారు ఏం చేస్తారు? ఆలోచన చేస్తారు. వాళ్ళు దేవుడు నియమింపని ఆత్మతో ఆ యొక్క అన్నీ కూడా సంధి చేసుకుంటారు, నడిపించుకుంటారు. అందుకే జీవితంలో విఫలాలు. ప్రియమైన వారడా, ఎప్పుడొచ్చింది? ఈ రోజున మనం గమనించాలి, దేవుడు లేకపోతే మన జీవితంలో గర్వము ఏలుబడి చేస్తుంది. దేవుడు లేకపోతే ఓటమి, అవమానం వస్తుంది, నష్టం వస్తుంది. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడో చదువుతున్నాను. మొదటి మనం వచనాలు చదువుతున్నప్పుడు 7వ అధ్యాయంలో ఎప్పుడొచ్చింది అని అంటే, వాళ్ళని తరిమేసిన తర్వాత, నీరైపోయిన తర్వాత ఇప్పుడు వచ్చింది ఆలోచన. చూడండి 5వ వచనంలో, అప్పుడు హాయివారు 7వ అధ్యాయంలోనే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో, అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవిని యొద్ద నుండి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. తరిమి వారిని హతము చేసిరి. కాబట్టి జనులు, ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు వచ్చింది. జనుల గుండెలు ఏమైపోయి కరిగి నీరైపోయాను. ఎందుకు నీరైపోయింది? ఎందుకు జరిగింది? ప్రార్థన జీవితం లేదు. ప్రార్థన లేకపోతే ఓటమే. ప్రార్థన లేకపోతే, దేవుని నడిపింపు లేకుండా, దేవుని సలహా లేకుండా ఏది చేసినా ఓటమే, నష్టమే. ఈరోజు చాలా మంది అర్థం చేసుకోరు. ఏది చేసినా, దేవా నన్ను నడిపించు, నన్ను ప్రభువా నాకు తెలియచేయి, నీ ఆలోచన నాకు ఇవ్వు, నాకు చెప్పు. ఈరోజు అవి ఏమీ లేవు. చర్చిలో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమీ లేవు. ఎప్పుడైతే ఇప్పుడు వచ్చింది 6వ వచనంలో, యెహోషువ తన బట్టలను చింపుకొని, పెద్దలు సలహాలు ఇచ్చారు కదా, ఇప్పుడు పెద్దలు ఏం చేశారు చూడండి. ఏమన్నారు? ఇశ్రాయేలు పెద్దలు సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ఇప్పుడు మొదలుపెట్టారు. అంతా అయిన తర్వాత చెప్తూ, తెలుగులో సామెత ఉంది కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అనేది. అదే జరిగింది. చచ్చిన తర్వాత, నష్టం అయిపోయిన తర్వాత, అప్పుడు దేవుడు, అప్పటికే నష్టం అయిపోయింది. 36 మందిని ఎవడు బతికిస్తాడు? 36 మందిని ఎవడు తీసుకొస్తాడు? 36 మంది విధవరాలు అయిపోయారే, 36 మంది వాళ్ళ యొక్క తండ్రి లేని పిల్లలు అయిపోయారే, అనాథులు అయిపోయారే, ఎవడు తెస్తాడు? ఇంత నష్టం వచ్చిన తర్వాత నష్టం ఎవడు? అరే, నష్టం రాకముందే ప్రార్థన చేయి. ఈ రోజున చాలా మంది అప్పుడు 7వ వచనం నుంచి ఆ మాటలు 9వ వచనం వరకు ప్రార్థన చేశారు. అప్పుడు ప్రార్థన వచ్చింది, అంతవరకు రాలే ప్రార్థన. ఈరోజు మన ప్రార్థన జీవితం ఎప్పుడొచ్చింది? నష్టం వచ్చిన తర్వాత దేవుడు జ్ఞాపకం వచ్చాడు, అంతవరకు రాలా. అప్పుడు ఏమైపోయిందో చదువుతున్నాను. అయ్యో ప్రభువా, యెహోవా మమ్మును నశింప చేయకుండానట్లు అమోరీల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దానుకి నువ్వెందుకు దాటి? అరే, దేవుని అడుగుతాడు. అరే, సమస్య ఎక్కడుందో అడగడు. ఇంతకు ముందు ప్రార్థన చేస్తే ప్రార్థన చేయలేదు, అరే అవేం అవసరంలా. ఎందుకు నష్టం వచ్చింది? ఎందుకు నష్టం వచ్చింది? ఎందుకు నష్టం వచ్చింది? చాలా మంది వారి జీవితాలలో ఎలాగా ఉంటారు అనంటే, అరే నిజంగా నేను దేవుణ్ణి అడగకపోవడం వలన, దేవుని ప్రార్థన చేయకపోవడం వలన జరిగిందా అని అనుకోరు.
దేవుణ్ణి ప్రశ్నిస్తారు. మళ్ళీ ఎందుకు తెచ్చేసావు ప్రభువా, ఎందుకు చేసేసావు ప్రభువా, దేవుణ్ణి అడుగుతారు. వారి జీవితంలో మనం గమనిస్తున్నప్పుడు ఈ జనులను యోర్దాను ఎందుకు దాటించితివి, మేము యోర్దాను అవతల నివసించడం మేలు. అరే ఇది అడుగుతారు. అరే ఎందుకు వచ్చేసావు, అదే బాగుంది కదా, అదే బాగుంది అంటే జీవితాన్ని సరి చేసుకోవడానికి మనుషులకి ఎవ్వరికి ఇష్టం ఉండదు. చాలా మంది వారి జీవితంలో ఎందుకు దేవుడు పని చేయడు, కారణం ఏంటంటే దేవునితో ఒక సహవాసం లేదు, దేవుని ప్రార్థన లేదు వారి జీవితంలో. అందుకే దేవుడు కార్యాలు చేయడు. అప్పుడు ఏమన్నాడు, ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలు తమ శత్రువులు ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను. ఇప్పుడు అడుగుతున్నాడు దేవుణ్ణి, నేనేం చెప్పాలి. కానాని అరే నువ్వు చెప్పాల్సి నీ పేరు, నీ గర్భము, ఇవేవి అనుకో, సొంత ప్రణాళికలు, సొంత సామర్థ్యం, ఏం చెప్పమంటావు అంటే ఏం చెప్పమంటావు ఇటు. ముందు పొరపాటు సరి చేసుకో, దేవుని దగ్గర సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయి. వారు కానానీయులు ఈ దేశములందరూ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా. ఇప్పుడు దేవుని అడుగుతున్నాడు. దేవుడు ఏం చెప్పాడో చదువుతూ ఉన్నాను చూడండి. దేవుడు ఏం చెప్పాడు, 10వ వచనం నుంచి 13 వరకు ఉన్న వచన భాగంలో చెప్పాడు. ఏమన్నాడు, యోషువతో ఇట్లా నేను లెమ్ము, నీ వేళ ఇక్కడ ఇది పెడితే కాదు, ముఖం పెట్టుకుంటే కాదు. చాలా మంది ముఖం మార్చుకుని ఏడ్చుకుంటే ప్రయోజనం ఏంటి? ఇక్కడ ముఖం మార్చుకుని కూర్చుని ఏడుస్తే ప్రయోజనం లేదు. ఉన్న పొరపాట్లని సరి చేసుకో. ప్రార్థన చేసేటప్పుడు జీవితంలో చేసిన తప్పుల్ని, ఎందుకు నేను నిన్ను అడగక పాపానికి పాపం కూర్చుకున్నట్లుగా చేశాను నేను, అందుకే అది పశ్చాత్తాపడు. ఇప్పుడు ఏం చేశాడు, మొట్టమొదట మనం చేయాల్సిన విషయం, సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? విశ్వాసి చేయవలసిందేంటి? ప్రార్థన చేయాలి, దేవుణ్ణి వెతకాలి, ఇది నేర్చుకోవాలి. ప్రార్థన చేయడం అనేది నేర్చుకోవాలి. సమస్య వస్తే ఎందుకు వచ్చింది సమస్య అనేది నువ్వు చేయాల్సిన విషయం అంటే నువ్వు ప్రార్థన చేయాలి. రెండవది నువ్వు చేయాల్సిన విషయం ఏంటి అనంటే దేవుణ్ణి వెతకాలి. దేవా ఏంటి ఏంటి చెప్పు, దేవుడు చెప్తాడు. మూడవది నువ్వు చేయాల్సిన విషయం అంటే నువ్వు తగ్గించుకో. దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతున్నాను చూడండి, ఇశ్రాయేలు పాపము నువ్వు ఎప్పుడైతే బట్టలు చింపుకొని దేవుడి దగ్గరికి రా, వినయముతో రా, దీనుడి యొక్క ప్రార్థన వింటాడు దేవుడు. గర్విష్ఠుల యొక్క ప్రార్థన విండు దేవుడు. వినయముతో రా. ఆయన సన్నిధికి రావాలి. దేవుడు ప్రార్థన వినాలంటే పరిశుద్ధత కావాలి. దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో చెప్పిన విషయం ఏమన్నాడు, నేను ఆ మాటలు కూడా మనం ఒకసారి చదువుకుందాం. మనం యెషయా గ్రంథము 59వ అధ్యాయం అందరికీ తెలుసు, కంఠస్థం అందరికీ తెలుసు, బాగా వల్లించగలరండి. మన క్రైస్తవులు వాక్యాన్ని వల్లించడంలో ఫస్టే. 59వ అధ్యాయంలో, రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఆ కింద చదువు ఏమన్నాడు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా అవి చెప్పరు, మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరిచే గనుక ఆయన ఎందుకు ఆలకించు. దేవుడు ఆ యొక్క పాపం ఉన్నంత వరకు కూడా దేవుడు ఆలకించాడు. ప్రార్థనకు వస్తున్నప్పుడు పాప జీవితాన్ని సరి చేసుకో.
ఎందుకు ప్రభువా అని అడుగుతావు, కానీ పాప జీవితాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడవు, తప్పుల్ని సరి చేసుకోవడానికి ఇష్టపడవు. జీవితంలో చేసే పొరపాటు అనేది యెహోషువ ఒకవేళ నిజంగా నెక్స్ట్ టైం బెస్ట్, నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పాలా కదా. ఓడిపోతానులే, ఓడిపోరేంటి మన పిల్లలకి చెప్తూ ఉంటాం, పోతుందిరా పరీక్షలు, చాలా మంది ఫెయిల్ అవుతుంటారు రా, నువ్వు కూడా ఫెయిల్ అయ్యావు, అంతే పెద్ద విచిత్రం ఏముంది, నెక్స్ట్ టైం మంచి బెటర్ లక్, మంచి వస్తుంది లేరా, ఇదే చెప్తాం. కానీ యెహోషువ ఆ మాట అనలా, యెహోషువ అనలేదు ఆ మాట. ఎందుకు, నేను ఎందుకు ఫెయిల్ అయిపోయానో ఆ విషయాన్ని చెప్పు. ఈరోజు కావాల్సింది అది. నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పద్దు. ఇప్పుడు పోయి ఆడు నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు, ఇంకొకసారి కూడా బెటర్ లక్ బెటర్ లక్ బెటర్ లక్ బెటర్ లక్ అంటూనే ఉండాలి. ఆ జీవితం అంతా కూడా పోనీలేరా, ఇంకోటైనా చేద్దాం, ఇంకోటైనా చేద్దాం, ఇంకోటైనా చేద్దాం, ఇంతే గతంతా కూడా. ఇది యెహోషువ అలా చేయాల. సమస్య పరిష్కారం కావాలి, సమస్యను చక్కబరుచుకోవాలి, దుష్టత్వాన్ని తొలగించుకోవాలి, హృదయంలో నుంచి, జీవితంలో నుంచి, ఇంట్లో నుంచి తొలగించుకోవాలి. దాన్ని డీల్ చేయడం, దాంతో వ్యవహరించు. నేను ఎక్కడ అపజయం వచ్చింది, పాపము ప్రార్థన చేయకపోవడమే పాపం, అది సరి చేసుకో. ముందే ప్రార్థన చేస్తుంటే, అందరినీ సిద్ధపరిచుంటే ఈ 36 మంది వచ్చేవారు కాదు, దేవుడు ముందుగానే చెప్పేవాడు. పాపం అక్కడ ఎంత బాగా చెప్పాడు, ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు, ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు. నేను వారితో నేను చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో ఉంచుకొనిరి. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులు. అక్కడ 12వ వచనం చదువుతాం. 12వ వచనం ఒకసారి చూడండి, ఏమన్నాడు? శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవలేక, తమ శత్రువులు ఎదుట వెనకకు. ఎందుకు జరిగింది? ఇప్పుడు అన్నాడు దేవుని యొక్క వాక్యంలో ఏం కావాలన్నాడు? ఏం కావాలంటే 13వ వచనంలో చెప్పాడు, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. మీరు పరిశుద్ధపరచుకుంటేనే కానీ, ఏమన్నాడు కింద రండి 13వ అధ్యాయం చివరికి, అక్కడ మీరు దానిని మీ మధ్య నుండి నిర్మూలము చెయ్యి వరకు మీ శత్రువులు ఎదుట మీరు మీరు నిలవలేరు. ముందు ఏ తప్పు ఉందో ఆ తప్పును సరి చేసుకుందాం. నిజంగా ప్రార్థన చేస్తుంటే పాపం జరిగేది కాదు, పాపాన్ని చూపించేవాడు, ఈ పొరపాటు జరిగేది కాదు, ఈ చచ్చేవారు కాదు, అవమానింపబడే వాళ్ళం కాదు, నష్టం వాటిల్లేది కాదు. ప్రార్థన చేయకపోవడం వల్లే ఇంత జరిగిపోయింది. ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం, ప్రార్థన చేయకపోవడం వల్లనే యెహోషువకు అపజయం వచ్చింది. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ తప్పును చూపించాడు, సరి చేసుకున్న తర్వాత వాళ్ళకి విజయం వచ్చింది. నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థన చేయకుండా ఆలోచనలు చేయకు, ప్రార్థన చేయకుండా పిల్లల్ని నడిపించకు, ప్రార్థన చేయకుండా పెళ్ళిళ్ళు చేయకు, ప్రార్థన చేయి. అన్నీ బాగానే ఉంటే ప్రార్థన చేసుకున్నాం అంటావు కదా. నిజంగా ప్రార్థన చేశారా లేదనేది
మీరు చెప్పాలి. దేవుణ్ణి అడగకుండా ఆలోచన చేయద్దు. చేసావా? యెహోషువ జీవితంలో ఏం జరిగిందో మనకు తెలుసు. యెహోషువ అప్పుడు ప్రార్థన చేశాడు. సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు పరిష్కరించగలడు. సమస్యలను పరిష్కరించే దేవుడు ఉన్నాడు మనకి. సమస్యలు అలాగే ఉంచుకోవద్దు. సమస్య ఉంటే దేవుని దగ్గరికి తీసుకుని వెళ్దాం, అడుగుదాం, ప్రార్థన చేద్దాం, విజయాన్ని పొందుతారు. ఈ విషయాలు ఆలోచిస్తూ ఉంటే యెహోషువ 7వ అధ్యాయంలోనే మనం ఇంకా 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 ఎంతో ఆలోచించాల్సింది ఎంతో ఉంది. కనుక ఈ రాత్రి సమయంలో మనం కూర్చొని ఆలోచిద్దాం. దేవా, సమస్య వస్తే ఎవరి మీద నిందించుంటాడు చెప్పండి? మీరు చెప్పడం వల్ల, మీరు చెప్పారు 2-3 వేల మంది చాలన్నారు కదా. అరే, గెలిచామనుకోండి అది మన క్రెడిట్, ఓడిపోయామనుకోండి ఏం చెప్తాం? వాళ్ళ వల్ల, ప్రార్థన చేయకపోవడం వల్ల మనుషుల్ని నిందించుకుంటాం. నీ వల్ల అయిపోయింది, నువ్వే చేసావు. ఇక ఇళ్లలో కూడా భార్యాభర్తల మధ్యలో ఇదే గొడవ. ఎందుకంటే నువ్వు చేసావు. అరే, ఇద్దరు కలిసి మోకరించి ప్రార్థన చేస్తే సమస్య దేవుడు పరిష్కరిస్తాడు. నిందించుకుంటాం. ఎందుకు నిందించుకుంటాం? నిందలు వద్దు. దేవుడి దగ్గరికి వెళ్దాం. సమస్యలను దేవుడు విజయం ఇచ్చే దేవుడు, ఆయన నడిపించే దేవుడు. ఆయన నడిపింపు కొరకడు. దేవుడు లేని జీవితం అంతా అవమానమే, అంతా అపజయమే, మిగిలేది ఏముండదు. దేవుడు లేని దేవుడు ఉంచుకుందాం. దేవా, నేను ప్రార్థన చేస్తున్నా, నువ్వు వెళ్ళమంటావా లేదా చెప్పు, చేయమంటావా లేదా చెప్పు. నా జీవితంలో ఏమైనా ఉంటే దావీదు ప్రార్థన చేసినట్లు 139వ కీర్తనలో, నీకు ఆయస్కరమైన మార్గములు నా యందున్నవేమో చూడు ప్రభువా, చెప్పు, నువ్వు నాతో మాట్లాడు, నేను సరి చేసుకుంటా. నా అందరి ముందు అవమానం పడనీకు, అందరి ముందు నన్ను కించపరచనీకు, నన్ను నడిపించయ్యా. దేవుని మాట లేకుండానే, దేవుని సహాయం లేకుండానే వారు వెళ్ళడం వలన వారు ఓటమి, ప్రార్థన లేకపోవడం వల్లనే ఓటమి. ప్రార్థన ఉంటే జయం వచ్చాను. ప్రార్థన చేసుకున్నారు, ఆ తర్వాత జయం పొందారు. కనుక మన జీవితంలో కూడా ప్రార్థన చేసుకుందాం. ఆ పొరపాటు, యోషువ చేసిన పొరపాటు మనం చేయొద్దు. యోషువకు ఆ యొక్క దేశం, ఆ ప్రజలకు నష్టం కలిగినట్లుగా మన ఇళ్లలో నష్టాన్ని తీసుకురావద్దు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. Subscribe now and press the bell icon. Never miss an update.